నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ జరిగే జిల్లా యువజన వారోత్సవాలకు సంబంధించిన ప్రచార గోడ పత్రికను కలెక్టర్ తమీమ్ అన్సారీ ఆవిష్కరించారు కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో గోడ పత్రికను ఆవిష్కరించి యువజనోత్సవాల నిర్వహణ తీరును యువజన సంక్షేమ శాఖ సీఈఓ లోకేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు జిల్లాలోని యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను కళలను వెలికితీసేందుకు జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి యువజన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు లోకేశ్వరరావు తెలిపారు యువజన ఉత్సవాలను క్విజ్ కళాశాలలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు వెబ్సైట్లో ఈ నెల 18వ తేదీలోపు 15 నుంచి 29 సంవత్సరాల లోపు వయసు కలిగిన యువతి యువకులు పోటీల్లో పాల్గొనేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు జిల్లా స్థాయి పోటీల్లో ఎంపికైన వారిని రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని అన్నారు ఆసక్తి ఉన్న యువతి యువకులు పోటీల్లో పాల్గొనాలని కోరారు కార్యక్రమంలో స్టెప్ మేనేజర్ శ్రీమన్నారాయణ స్టెప్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు జిల్లా యువజన సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన సెప్టెంబర్ 20, 2024న యువజనోత్సవాలు జరుగుతాయండి క్విజ్ ఇంజనీరింగ్ కళాశాలలో యువజనోత్సవాలు జరపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము దీనికి సంబంధించి వెబ్సైట్ లింకు మీడియా ద్వారా అందరికీ కూడా షేర్ చేయడం జరుగుతుంది 18/9/2024 లోపు సంబంధిత యువకులు 15 సంవత్సరాల నుండి 29 సంవత్సరాల లోపు ఉండే యువకులందరూ కూడా ఈ పోటీలకు వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేసుకుని క్విజ్ కాలేజ్లో 20వ తేదీన నిర్వహించబోయే పోటీలకి సన్నద్ధం కావాలని మీడియా ద్వారా అందరికీ కోరుతున్నాము అదేవిధంగా ఇక్కడ కాంపిటీషన్లో ఎంపికైన వారిని రాష్ట్ర స్థాయిలోనూ అలాగే నేషనల్ లెవెల్లో కూడా మనము వీళ్ళకి పోటీలుగా అర్హులుగా వచ్చేటట్టు చేస్తాము దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఈ యువజనోత్సవాలన్నీ కూడా మన కమిషనర్ యూత్ సర్వీసెస్ వారి ఆదేశాల మేరకు మన జిల్లా కలెక్టర్ మేడం గారి ఆదేశాల అనుగుణంగా నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి ఔత్సాహిక యువకులందరూ కూడా అప్లై చేసుకుని ఈ యొక్క యువజనోత్సవాలని విజయవంతం చేయాలని కోరుతున్నాను ఎన్టీఆర్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు బుడమేరు వాగు పొంగి ప్రజలు నిరాశ్రయులైన వారికి ఆహార పొట్లాలు అందించే కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ తమీమ్ అన్సారీ ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఆహార ప్యాకెట్లు వాటర్ బాటిల్స్లను సరఫరా చేస్తున్నారు అందులో భాగంగా 5,000 ఆహార ప్యాకెట్లు వాటర్ బాటిళ్లను విజయవాడకు ప్రత్యేక వాహనం ద్వారా ఆర్యభవన్ క్యాటరింగ్ సెంటర్ నుంచి తరలించారు డిఆర్డీఏ పీడీ టి వసుంధర జిల్లా అధికారులు సమన్వయంతో తయారు చేయించిన ఆహార ప్యాకెట్లను రవాణా శాఖ అధికారులు ఏర్పాటు చేసిన వాహనంలో విజయవాడకు తరలించారు అక్కడ ఇంకా 40 ఉన్నాయి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి ఏడాది అయింది నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారని జడ్పీ మాజీ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ అన్నారు నగరంలోని భాగ్యనగర్ 3వ లైన్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో 300 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఆనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి 53 రోజులు జైల్లో ఉంచారని బాలాజీ అన్నారు కనీసం వసతులు లేకుండా చాలా ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు దీనికి ఐపీఎస్ అధికారి కొల్లు రఘురామిరెడ్డి ప్రత్యేకంగా చంద్రబాబుపై కేసు బనాయించారని అన్నారు ఏడాదిలోపే రాక్షస పాలన ప్రజలు అందముందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి అభివృద్ధి కాముకుడైన నారా చంద్రబాబు నాయుడుకు ప్రజలు పట్టం కట్టారని అన్నారు గత వారం రోజులుగా విజయవాడ నగరంలో వరదలలో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటూ సహాయంలో పాల్గొంటుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అతను చేతకాని మాటలు మాట్లాడుతున్నారని
ఇప్పటికైనా అలాంటి మాటలు మానుకోవాలని అన్నారు. అవసరమైతే ప్రభుత్వానికి సలహాలు ఇచ్చి ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవాలి తప్ప విమర్శలు చేయడం సరికాదని అన్నారు. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు జరిగి నేటికి 1 సంవత్సరం పూర్తయినటువంటి సందర్భం. ఆ రోజు టెర్రరిస్టు పాలన తలపించేలా 5 ఏళ్ల వైసీపీ పాలన, ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు ఏడాది. చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక మరక అంటించి ఆయన అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో 5 సంవత్సరాలు పరితపించాడు. చిట్ట చివరకు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 9వ తేదీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల్లో జైల్లో ఉంచటం, జైల్లో కూడా అత్యంత దారుణంగా, ఎటువంటి సదుపాయాలు లేకుండా, ఒక విఐపి అనే హోదా కూడా లేకుండా ఎంత హింసించాలో, ఎంత అవమానించాలో, ఎంత మనిషిని ఇల్ట్రీట్ చేయాలో అంత దారుణంగా హింసించినటువంటి సందర్భం. హింసించంటే ఫిజికల్గా హింసించినట్లు కాదు, మానసికంగా కావచ్చు, ఆయన హోదాకు తగ్గట్టుగా కాకపోవచ్చు, కనీసం ఆయన ఉండేదానికి సరైన ఫ్యాన్ లేకపోవటం కానీ, కమోడ్ లేకపోవటం కానీ, ఏసీ లేకపోవడం, 75 ఏళ్ల వయసు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని దుర్మార్గంగా అరెస్ట్ చేయటం. ఇవాళ వరదలు వచ్చి రాష్ట్రం అల్లాడిపోతుంటే, ప్రత్యేకించి విజయవాడ పరిసర ప్రాంతాల్లో మీరు చేసిన దుర్మార్గ చర్యల వలన బుడమేరు మీ పాప ఫలితం. బుడమేరు అక్రమ ఆక్రమణకు గురై బుడమేరుకి గండ్లు పడితే పూడ్చక, ఆ రోజుకు 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు 500 కోట్ల రూపాయలు కూడా బుడమేరు రిపేర్లకి, గండి పూడ్చేదానికి డబ్బులు కూడా కేటాయించి పెడితే, తదనంతరం వచ్చిన మీ ప్రభుత్వం కనీసం చేయకపోగా 14.93 లక్షల క్యూసిక్ల నీటి ప్రవాహాన్ని తట్టుకునే విధంగా ప్రకాశం బ్యారేజ్ డిజైన్ చేస్తే, నిన్నొచ్చిన ప్రవాహం 11.43 లక్షల క్యూసిక్ల నీరు. ఆ నీటి ప్రవాహానికి బుడమేరు నుంచి వచ్చే నీటిని అందుకోలేక బుడమేరు పొంగి పొర్లి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసి వాళ్ళు 45 మంది చనిపోయేటువంటి స్థితి. దీనికి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోద్ది కాబట్టి బుడమేరు గేట్లు ఎత్తేసారు. గేట్లు ఎత్తారు కాబట్టి కుంగిపోయింది. ఏం బుద్ధి ఉందా? చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ, బుడమేరు ఎక్కడ? ఏమైనా జ్ఞానం ఉందా? దున్నిందంటే దొన్నగట్టమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వైఖరితో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత ప్రజలు చీకొట్టి అసహించుకొని 11 సీట్లకు పరిమితం చేస్తే సిగ్గు లేకుండా ఈరోజు కూడా ఇంకా ఇక్కడ అనుమానం ఉంది, మీ బోట్లు అవుతున్నాయి, ఈ బోట్లన్నీ 3-4 కలగట్టి తాళ్ళు వేసి కట్టున్నాయి వైఎస్ఆర్ పార్టీ జెండాలతో, బ్లూ రిబ్బన్స్ తోటి. అంటే ఇంటెన్షన్గా ఆ ప్రాజెక్ట్ని, ఆ బ్రిడ్జిని డ్యామేజ్ చేయడానికి ఉద్దేశించినటువంటి ఆలోచనతో దీని మీద ఎంక్వైరీ జరిగింది. దాని మీద కూడా ఒక నిర్ధారణకు వచ్చున్నారు. కాబట్టి అట్లా మీరు దౌర్జన్యంగా గత 5 ఏళ్లలాగే చేశారు. ఈ 3 నెలలు కూడా పూర్తి కాని సందర్భంలో కూడా ఇప్పుడు కూడా మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి వైఖరితో ప్రజలను రెచ్చగొచ్చే విధంగా, ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా, ప్రజలకి డైవర్ట్ పాలిటిక్స్ నడుపుతూ చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా చేస్తున్నారు. ఆయన ఇంట్లో నిద్ర పట్టకంట బుడమేరు వ్యవహారాలు చూస్తూ బస్సులో ఉన్నాడంట. ఇవాళ జనం హర్షాతిరేకాలు, ఆయన ఉండబట్టే మా ప్రాణాలు దక్కినాయి, ఆయన ఉండబట్టి అలా అన్ని సౌకర్యాలు అందుతున్నాయి ఇబ్బడిగా. నువ్వు ఇది ఉంటే కనీసం విరాళాలు రాలా, నీకు దిక్కు లేదు. రాష్ట్రంలో అడిగితే ఇవ్వకపోతే సిగ్గు మూసుకొని అది దుకాణం ఆపేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ రోజుకు వారీగా కోకొల్లలుగా వచ్చి పారిశ్రామికవేత్తలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఏదైనా ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు, మా పార్టీలో ఉన్నటువంటి 5 మంది నాయకులు, మంత్రులు కావచ్చు, అనేక మంది ప్రజలు విరాళాలు వెల్లువెత్తుతున్న ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి. గిద్దలూరు ఆర్టీసీ డిపోలో 4 నూతన బస్సులను ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి ప్రారంభించారు. స్వయంగా బస్సు నడిపారు. 1977లో గిద్దలూరు ఏపీఎస్ ఆర్టీసీ డిపో ఏర్పడిందని, అప్పట్లోనే జిల్లాలో ఈ డిపో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో 4 నూతన ఆర్టీసీ బస్సులు ప్రారంభించడం జరిగిందని చెప్పారు.
గతంలో 84 బస్సులు ఉన్న గిద్దలూరు డిపోకు ప్రస్తుతం 73 బస్సులే ఉన్నాయని అన్నారు. గతంలో రాబడి జిల్లాలో 2వ స్థానంలో ఉన్న గిద్దలూరు డిపో ప్రస్తుతం వెనుకబడిందని అన్నారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ను సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గత ప్రభుత్వం కేవలం ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగుల సమస్యలను గాలికి వదిలేశారని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు బుడత మధుసూదన్, డిపో మేనేజర్ బత్తుల చంద్రశేఖర్, నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, మండల అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, సయ్యద్ సానే సావలి, కౌన్సిలర్లు, ఆర్టీసీ యూనియన్ నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆధ్వర్యంలో నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలుగు యువత అధ్యక్షుడు ముత్తన శ్రీనివాసరావు తెలిపారు. ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని కొత్తపట్నం సముద్ర తీరానికి నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. గత 3 రోజుల నుంచి వినాయకుని చేతిలో ఉన్నటువంటి లడ్డును వేలంపాట నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు పి లక్ష్మీనారాయణ 1,29,000కు లడ్డును దక్కించుకున్నారు. టీడీపీ నాయకులు బండారు మదన్, మహిళలు లడ్డును లక్ష్మీనారాయణకు అందజేశారు. మేళతాళాలతో ఆనందోత్సాహాల నడుమ గణేశుడిని కొత్తపట్నం సముద్ర తీరానికి తరలించారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో గణేష్ మహోత్సవాల సందర్భంగా ఈరోజు నిమజ్జన కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో, మహిళల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. 3వ రోజు ఈ నిమజ్జన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పాల్గొని ఉత్సాహంగా లడ్డూ వేలంపాటలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఆ గణేష్ ఆశీర్వాదంతో తాడిపర్తి లక్ష్మీనారాయణ అన్న, పాలపర్తి లక్ష్మీనారాయణ అన్న ఈరోజు లడ్డూ పాటని 1,29,000 రూపాయలకి 1,29,000 రూపాయలకి అన్న సొంతం చేసుకున్నాడు. ఆ గణేష్ మహారాజు పాలపర్తి లక్ష్మీనారాయణ అన్నకి, వారి కుటుంబానికి, తెలుగుదేశం పార్టీలో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయన తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ వినాయకుడి పూజతోటి ఈరోజు పాలపర్తి లక్ష్మీనారాయణ గారు మరి ఎప్పుడు కూడా మాలలు వేసుకొని తిరుగుతాడు. ఆ భక్తితోటి ఇలా 1,29,000 రూపాయలు పాడుకోవడం జరిగింది. ఒక మంచి జరగాలని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా, మహిళలు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళకి కూడా ఈ సంవత్సరం అంతా ఆయన ఆశీస్సులు ఉండాలని, శివపార్వతుల వినాయకుడి ఆశీస్సులు ఇవ్వాలని, లక్ష్మీనారాయణకి కూడా దేవుడు చల్లగా చూడాలని. ఈరోజు నిమజ్జన కార్యక్రమంలో మా తెలుగు మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేశారు. ఈరోజు ఈ గణేశుడు లడ్డు వేలంపాట్లో మా పాలపర్తి లక్ష్మీనారాయణ 1,29,000 రూపాయలకి పాడి ఆ లడ్డుని చేజిక్కించుకున్నాడు. ఈరోజు నుంచి పాలపర్తి లక్ష్మీనారాయణకి గణేశుని ఆశీస్సులు పూర్తిగా ఉండాలని, రాబోయే రోజుల్లో మంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నత శిఖరాలకి ఎదగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
వందలు వేలు కాదు, లక్షల మంది వరద బాధితులు. 1-2 పూటలు కాదు, మళ్లీ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఎన్ని రోజులు ఈ పరిస్థితి ఉంటుందో తెలియదు. పండగలు శుభకార్యాలు లేవు. ఇది బుడమేరు కృష్ణానది వరదల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న విజయవాడ వాసుల దయనీయ దుస్థితి. వరద నీరు చుట్టుముట్టి ఆకలితో అలమటిస్తున్న వారికి జిల్లా వాసులు అండగా నిలుస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో రోజుల తరబడి ఆహారం, నిత్యావసరాలు సమకూరుస్తున్నారు. ఆర్థికంగానూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. అన్నమో రామచంద్ర అంటూ అల్లాడుతున్న వరద బాధితుల ఆకలి తీర్చే బృహత్తర బాధ్యతను జిల్లా యంత్రాంగం భుజాలకెత్తుకుంది. వరద బాధితులకు అండగా నిలవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో జిల్లా యావత్ కదులుతోంది. తమ వంతు సహకారం అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. వీరిలో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు, విద్యాసంస్థల నిర్వాహకులతో పాటు రాజకీయ నాయకులు, గుత్తేదారులు, హోటళ్ల యాజమాన్యం, రొయ్యల హేచరీలు, ప్రాసెసింగ్ కేంద్రాల నిర్వాహకులు, గ్రానైట్ ఓనర్స్ సంఘం, ఇతర సంస్థలు, దాతలు ఉన్నారు. వీరందరి తోడ్పాటుతో ఈ నెల 2వ తేదీ నుండి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఇలా 3 పూటల నిర్విరామంగా జిల్లా నుండి ఆహార సరఫరా కొనసాగుతోంది. ఒంగోలులోని A1 కన్వెన్షన్, బచ్చల బాలయ్య, బాలాజీ తిరుపతిరావు కళ్యాణ మండపం, ఆర్యవైశ్య భవన్ తదితర ప్రాంతాల్లో వంట తయారీ, ప్యాకింగ్ నిరంతరం కొనసాగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 9.80 లక్షల భోజన పొట్లాలు సరఫరా చేశారు. మధ్యాహ్న, సాయంత్రం సకాలంలో భోజనం అందేలా వంట ఏర్పాట్ల నుండి తరలింపు ప్రక్రియ వరకు కలెక్టర్ తమీం అన్సారియా జిల్లా అధికారులను సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షిస్తున్నారు. కొందరు నేరుగా తమ వంతు ఆర్థిక సహాయంగా విరాళాలు ఇస్తుండగా, మరికొందరు భోజన పొట్లాలతో పాటు మంచినీటి సీసాలు, పాలు, బిస్కెట్లు, రొట్టెలు, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, దుప్పట్లు అందజేస్తున్నారు. ప్రభుత్వ శాఖల అధికారులు దాతల సహకారంతో భోజన పొట్లాలు సరఫరా చేస్తున్నారు. 3 పూటల సకాలంలో ఆహారాన్ని అందించాలన్న ప్రభుత్వ ఉద్దేశానికి స్వయం సహాయక సంఘాల మహిళలు 200 మంది ప్రతిరోజు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా నిర్విరామంగా శ్రమిస్తున్నారు. కూరగాయలు కోయడం దగ్గర నుండి పొట్లాల తయారీ వరకు వీరు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. బాధితులను ఆర్థికంగా ఆదుకోలేని సదరు మహిళలు ఈ రూపంలో తమ వంతు సహకారం అందిస్తూ మన్ననలు అందుకుంటున్నారు. ఆహారం, సరుకుల తరలింపు బాధ్యతను రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ, DRDA ఉద్యోగులు పర్యవేక్షిస్తున్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జన కార్యక్రమానికి కొత్తపట్నం సముద్ర తీరానికి బయలుదేరి వెళ్లారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, బాణసంచాలతో ఊరేగుతూ గణపతి బప్ప మోరియా, జై బోలో గణేష్ మహారాజుకి జై అంటూ భక్తగణం నినాదాల నడుమ గణనాథునికి వీడ్కోలు పలికారు. కొంతమంది 3 రోజులు, 7 రోజులు, 9 రోజులు, ఆర్థిక స్తోమత కలిగిన వారు 15 రోజుల వరకు గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 3వ రోజు సందర్భంగా కొత్తపట్నం సముద్రంలో నిమజ్జనానికి గణనాథుడు ఊరేగింపుగా బయలుదేరి వెళ్ళాడు. మేము 9 సంవత్సరాల నుంచి వినాయకుడిని ఈ విధంగానే పూజ చేసుకొని నిమజ్జనం చేస్తాము. ప్రతి సంవత్సరం ఈ విధంగానే చేస్తాము. ఇది 9వసారి మేము చేయటము. ఈరోజు నిమజ్జన కార్యక్రమానికి మన్నూరు వెళ్తున్నాము. కొత్తపట్నం కాదు, మన్నూరు. ప్రతి సంవత్సరం మన్నూరే వెళ్తాము.
9 సంవత్సరాల నుంచి నిర్విరామంగా చేస్తూ ఉన్నారు. ఎప్పుడు మాకు సమస్యలు అనేవి ఏమీ రాలేదు. ఈ గణేష్ నిమజ్జనం చేయడం వల్ల, గణేష్ విగ్రహం పెట్టడం వల్ల మాకు ఎప్పుడు శుభమే కలుగుతూ ఉంది. మా చుట్టుపక్కల వాళ్ళు అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు మాకు నిమజ్జన కార్యక్రమం, దేవుడు దయచేసి ఇంకా ముందు కూడా ఈ ప్రోగ్రాం జరిపించాలని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. గత 15 సంవత్సరాల నుంచి వినాయకుడి బొమ్మని పిల్లకాయలు కానించి ప్రతి బ్యాచ్లుగా మారుతూ ఉన్నారు. అదే ప్రకారం ఇప్పుడు 15 సంవత్సరం పెట్టడం జరిగినది. మన డీజే జనార్దన సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వినాయక సందర్భంగా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషంతో మెయిన్ మన జనార్దన్ గారికి ఆరోగ్యాలు సంతోషంగా ఆనందంగా ఉండాలి, ప్రజలు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటాను. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారంతో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మంచి ఆరోగ్యం లభిస్తుందని అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులు డాక్టర్ జి రంగాకుమార్ యాదవ్ అన్నారు. నగరంలోని పాప కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఒంగోలు ప్రాజెక్టు ఆధ్వర్యంలో పౌష్టికాహార మాసోత్సవాలు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిపిఓ ఫణి రాజకుమారి హాజరయ్యారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు 6 రకాల వస్తువులను అందిస్తుందని రంగాకుమార్ యాదవ్ తెలిపారు. రక్తహీనత వల్ల వచ్చే అనర్థాలను తెలుసుకొని ప్రతి ఒక్కరూ వారంలో 3 రోజుల పాటు ఆకుకూరలు తినడం వల్ల రక్తహీనత నుంచి బయటపడవచ్చని అన్నారు. కేంద్రాల ద్వారా పాలు, కోడిగుడ్లు, చిక్కీలు, ఖర్జూరం, రాగిపిండి, అటుకులు లాంటి ఆహార పదార్థాలు పంపిణీ చేస్తున్నారని, అందువల్ల రక్తహీనత ఉన్నటువంటి బాలింతలు, గర్భవతులు, చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్నారని ప్రతి ఒక్కరూ తీసుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్ కె ఆదిలక్ష్మి, బి సెక్టార్ అంగన్వాడీ కార్యకర్తలు కె ఎమీమా, ఎస్కే ముత్తార్, నిషా, ఎస్కే కాజా, మాలిని, టి మార్తమ్మ పాల్గొన్నారు. ఈ పౌష్టిక ఆహార వారోత్సవాల్లో భాగంగా ప్రతి ఏఎన్సి అంటే ప్రతి గర్భవతికి, అలాగే పిఎన్సి ప్రతి 0 నుంచి 5 సంవత్సరాలు ఉన్న ప్రతి బిడ్డకి వాళ్ళకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే వాళ్ళకు ఇవ్వవలసిన ఆహార పదార్థాలు, అవన్నీ వాళ్ళకు మెలకువలు ఇలాంటివన్నీ తెలియజేస్తూ ఈ వారోత్సవాలు కండక్ట్ చేస్తున్నారండి. ఈ వారోత్సవాల్లో భాగంగా వీళ్ళకి మంత్లీ ఇచ్చే ఆహారం, ప్రతి గర్భవతికి మంత్లీ ఇచ్చే ఆహారం గుడ్లు, పాలు, అలాగే ఈ ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉన్న పదార్థాలు, ఈ ఖర్జూర పండ్లు, అలాగే రాగి పిండి, అలాగే ఈ బాలామృతము, వీటి చాలా మంచి ఆహారాన్ని ఈ ఏఎన్సీలకి వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వీళ్ళు దీన్ని ప్రతి వారము జరుపుతూ ఉంటారు. ప్రతి ఒక పండగలాగా వీళ్ళందరికీ సప్లై డిస్ట్రిబ్యూట్ చేస్తూ ప్రతి నెల జరుపుతూ ఉంటారు. కానీ అందులో భాగంగా ఈ సెప్టెంబర్లో ఈ వారోత్సవాలు అని వీళ్ళు ఒకటి పెట్టుకొని, ఎవరైతే తక్కువ ఈ ఐరన్ కంటెంట్ హెచ్బి ఎవరికైతే గర్భవతులకు తక్కువ ఉంటుందో తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలు ఎలా పొందవచ్చో ప్రతి తల్లికి వివరించడం కోసము ఇలాంటి మీటింగులు జరపడం జరుగుతుంది. తక్కువ పాలిష్తో బియ్యం వాడాలని, ఆకుకూరలైనా కూరగాయలైనా కడిగిన తర్వాతనే తరగాలని, అలాగే ప్రతి వారంలో ఒక 3-4 సార్లైనా ఆకుకూరలు వాడాలని, వాటి వల్ల ఉండేటటువంటి ఖనిజ లవణాలు, పోషక విలువలు యొక్క విలువలను గురించి ప్రతి తల్లికి కూడా తెలియజేయటం కోసము, అదే మాదిరిగా అంగన్వాడీలో ఇచ్చేటటువంటి గర్భవతికి, బాలింతకి ఇవి 6 ఐటమ్స్ ఇవ్వటం జరుగుతుంది. వీటితో పాటు పాలు, గుడ్లు కూడా ఇస్తారు. అంటే ఇంట్లో తీసుకున్న ఆహారానికి అదనంగా ఈ ఆహారం కూడా తీసుకొని ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉండాలని, తమ కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా పెరగాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇటువంటి మంచి ఆహారాన్ని అందించడం జరుగుతుంది.
వీటితో పాటు ఇంట్లో తీసుకునే ఆహారం కూడా ఎంత నాణ్యమైంది తీసుకున్నాం అనే దానికంటే ఎంత మంచి పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకున్నాం అనేది తెలుసుకోవాలి. ఒంగోలులోని రాజా పానగల్ రోడ్ 4వ లైన్లో నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మండపాన్ని విద్యుత్ దీప కాంతులతో చూడచక్కగా తీర్చిదిద్దడంతో ప్రాంగణమంతా సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్యక్రమంలో భాగంగా అతి పెద్దదైన గన్నాథుని విగ్రహాన్ని తయారు చేసినటువంటి మండపంలో వేంచేపు చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. పంచ అశ్వాలపై సోదరుడైన షణ్ముఖనాథుని సమేతంగా కొలువు తీరి భక్తకోటిని అనుగ్రహించడానికి విచ్చేసిన బొజ్జ గణపయ్యను తిలకించడానికి నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి వద్ద ప్రత్యేక పూజలు చేస్తున్నారు. లోకం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో పరమశివుని పుత్రులను ఒకే విగ్రహంపై చేయించి పూజాధికాలను జరిపిస్తున్నామని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. ఒంగోలు 26వ డివిజన్ ద్వారకానగర్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో 1వ లైన్లో ఏర్పాటు చేసిన భారీ గణేశుని విగ్రహం విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆదివారం కావడంతో నగరంలోని భక్తులు గణేశుని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా పలు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో రావులపల్లి సంజయ్, చిట్టిబోయిన వంశీ, ఆవుల రవితేజ, రావులపల్లి ప్రేమ్ కుమార్, దేవబోయిన శ్రీను, శ్రవణ్, అశోక్, సాయి, శివరాం పర్యవేక్షిస్తున్నారు. పోయిన సంవత్సరం మేము శివుడు అవతారం పెట్టాము, ఈ సంవత్సరం రాముడు అవతారం పెట్టాము. ఈసారి అయోధ్యలో రాముడిని నిర్మించడం వల్ల మేము వినాయకుడిని 15 రోజుల పాటు పూజ చేసుకొని ఒకరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము. వినాయకుడి నిమజ్జనానికి శనివారం సాయంత్రం పూట అంగరంగ వైభవంగా కొత్తపట్నంలో నిమజ్జనం చేస్తున్నాం. వచ్చే వారం 15వ రోజు సాయంత్రం పూట వినాయకుడి నిమజ్జనం చేస్తున్నాం. ఒకరోజు అన్నదానం కార్యక్రమం, ఒకరోజు అన్నదానం కార్యక్రమం కూడా చేస్తూ ఉంటాం. ద్వారకానగర్ యూత్ ఫోర్స్ తరఫున మేమందరం మరి ఒకసారి ఒంగోలు ప్రజలందరికీ వినాయక చవితి. గత వైసీపీ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులను నట్టేట ముంచారని ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి అన్నారు. గిద్దలూరులోని శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు నిర్వహించిన ఆత్మీయ అభినందన సభలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉద్యోగులు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శన అలరించింది. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదే అని ఎమ్మెల్యే అన్నారు. విద్యా విలీనం పేరుతో గ్రామాల్లోని చిన్నారులకు విద్యను దూరం చేశారని, కరోనా సమయంలో ఉపాధ్యాయులను ప్రభుత్వ మద్యం షాపుల వద్ద నియమించి వారిని అగౌరవపరిచారన్నారు. వైసీపీ పాలకుల అరాచక పాలనకు విసుగెత్తిన ప్రభుత్వ ఉద్యోగులు సంఘటితంగా పోరాడి 2024 ఎన్నికల్లో వైసీపీ పాలకులను ఇంటికి సాగనంపారని పేర్కొన్నారు. రాష్ట్రంలోనూ నియోజకవర్గంలోనూ ఎన్డీఏ కూటమి విజయంలో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులదే ప్రధాన పాత్ర అని, వారందరికీ మద్దతు మరువలేనిదని, ఎన్డీఏ కూటమి గెలుపు వారందరికీ అంకితమన్నారు. కార్యక్రమంలో గిద్దలూరు జెడ్పీటీసీ సభ్యులు బుడత మధుసూదన్, మాజీ సర్పంచ్ దప్పిలి భాస్కర్ రెడ్డి, మండల అధ్యక్షులు కటికి యోగానంద్, మార్తాల సుబ్బారెడ్డి, బి వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు దప్పిలి కాసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్నటువంటి మా మిత్రులు, గిద్దలూరు జెడ్పీటీసీ సభ్యులు బుడత మధుసూదన్ యాదవ్ గారికి, గిద్దలూరు మున్సిపల్ చైర్పర్సన్ గారు పాముల వెంకట సుబ్బయ్య గారికి, పూజ్యులు పెద్దలు గిద్దలూరు గ్రామ మాజీ సర్పంచ్ గారు
దప్పిలి విజయభాస్కర్ రెడ్డి గారికి, అలాగే కాసిరెడ్డి అన్న గారు, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులకు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఎంఈఓలందరికీ, మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంపీడీఓస్కి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల సోదర సోదరీమణులందరికీ కూడా ముందుగా నా యొక్క మనస్ఫూర్తి నమస్కారాలు నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ నేను శాసనసభ్యుడిగా నిలబడ్డానంటే దానికి కారణం ఎవరు? అక్కడ మొత్తం గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి 284 బూతులు ఉన్నాయి. అక్కడ 284 బూతులు, 21 రౌండ్లు. అక్కడ 21 రౌండ్లు అయిపోయినాయి. 382 ఓట్ల మెజారిటీతో నేను వెనుకంజలో ఉన్నాను. కానీ నా గుండె నిండా ధైర్యం ఉంది. ఎందుకు ధైర్యం ఉంది? అక్కడ పోస్టల్ బ్యాలెట్లు ఒక్కటి కూడా లెక్కింపు స్టార్ట్ కాలేదు. అది నా ధైర్యం. ఆ ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తులు ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ వేసినటువంటి ఓట్లు అక్కడ ఉన్నాయి. అది నా గెలుపుకు నాకు అక్కడ ఉంది అనేటువంటి గుండె ధైర్యంతో నేను మా వాళ్ళందరికీ చెప్పాను, మనం ధైర్యంగా ఉందాం, గెలుపు మనదే అని చెప్పాను. ఈ గెలుపును అందించినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకి మరి ఒక్కసారి నేను శిరస్సు వంచి మీ అందరికీ నమస్కరిస్తూ మీ అందరికీ ఈ విజయం మీ అందరికీ అంకితమని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. నేను అటువంటి ప్రముఖమైనటువంటి పాత్ర ఉన్నటువంటి మీ అందరి ముందు నేను మాట్లాడుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది, నాకు గర్వంగా ఉంది. దానికి కారణం నా గెలుపును ఇచ్చినటువంటి వ్యక్తులు. పీడిత ప్రజల రాజ్య స్థాపనే ధ్యేయంగా పోరాడి చైనాలో సోషలిస్టు రాజ్యాన్ని ఏర్పాటు చేసిన జన చైనా నేత, చైనా కమ్యూనిస్టు పార్టీ చైర్మన్ కామ్రేడ్ మావోకు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ చిట్టిపాటి వెంకటేశ్వర్లు అన్నారు. కామ్రేడ్ మావో మరణించి 48 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఒంగోలులోని మాదాల నారాయణస్వామి భవనంలో మావో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వ్యవసాయక దేశమైన చైనాలో విప్లవ పార్టీ నాయకత్వంలో ప్రజాయుద్ధ పందా ద్వారా సోషలిస్టు రాజ్యాన్ని 1949లో కామ్రేడ్ మావో సాధించారని వెంకటేశ్వర్లు వివరించారు. భారతదేశం కన్నా 2 సంవత్సరాల వెనుక విప్లవాన్ని సాధించినప్పటికీ చైనా నేడు ప్రపంచంలో అగ్రదేశంగా అభివృద్ధి చెందిన దేశంగా నిలిచిందని అన్నారు. మావో చూపిన విప్లవ బాట వెనుకబడిన దేశాలన్నింటికీ ఆదర్శంగా అనుసరణీయంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ, రాజశేఖర్, చొప్పర జాలన్న, మోహన్, మోజెస్, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. మహోపాధ్యాయులు కామ్రేడ్ మావో మరణించారు. 48 సంవత్సరాల మరణం తర్వాత కూడా ఈనాటికి మావో ఆలోచన విధానం 3వ ప్రపంచ దేశాల విముక్తి మార్గంగా ఉంది. కామ్రేడ్ మావో 1921లో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేయడంలో చైనాలో ఒక ముఖ్యమైన పాత్ర నిర్వహించాడు. ఆనాడు జరిగినటువంటి జాతీయోద్యమంలో, చైనాలో జరిగిన జాతీయోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. మే 4th జరిగినటువంటి ఉద్యమంలో ఒక గుర్తింపు కలిగిన నాయకుడిగా ఉన్నాడు. కొమింగ్టాంగ్ పార్టీ, సన్యట్సన్ నాయకత్వం జరిగిన జాతీయోద్యమంలో ఒక ప్రచార కార్యదర్శిగా ఉండి పనిచేశాడు. పునాన్ రాష్ట్ర కార్యదర్శిగా పార్టీ బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాలని చుట్టుముట్టి పట్టణాలు విముక్తి చేసేటి ఒక దీర్ఘకాలిక పంథాన్ని, దీర్ఘకాలిక పార్టీ కార్యక్రమాన్ని చేపట్టి లాంగ్ మార్చ్ నిర్వహించి చైనాని విముక్తి చేశాడు. చైనాని విముక్తి చేయడమే కాకుండా చైనాలో సాంస్కృతిక విప్లవాన్ని నిర్వహించి సాంస్కృతిక విప్లవంలో కమ్యూనిస్ట్ పార్టీలో వచ్చిన అన్ని వర్గ ధోరణుల మీద పోరాటం నిర్వహించడంలో కూడా చాలా క్రియాశీలకమైన పాత్రని ఆయన నిర్వహించాడు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 26వ డివిజన్లోని గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 20 అడుగుల సీతారామ లక్ష్మణ హనుమంత గణపతి విగ్రహం విశేషంగా ఆకర్షిస్తుంది. స్వామివారు దీవిస్తున్నట్లు కదులుతున్న విగ్రహం చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
కార్పొరేటర్ తిప్పరమల్లి రవితేజ, కమిటీ అధ్యక్షులు ఆవుల శ్రీనివాసరావు కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. కార్యక్రమంలో సాయి మణికంఠ, కార్తీక్, శైలేంద్ర, కోటు సాయి, ఆవుల మణి తదితరులు పాల్గొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం గణపతి హోమం, ఆదివారం నగరోత్సవం ఉంటుందన్నారు. అనంతరం నిమజ్జన కార్యక్రమానికి గణేశుడు తరలి వెళ్తారని పేర్కొన్నారు. ద్వారకా నగర్లో దక్షిణముఖ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం వద్ద వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని 20 అడుగుల వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. శ్రీ ద్వారకా నగర్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ గణేష్ నవరాత్రులను ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. మా కమిటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఇది 12వ సంవత్సరం. హైదరాబాద్ నుంచి విగ్రహాన్ని తీసుకొని వచ్చి శ్రీ సీతారామ సమేత లక్ష్మణ హనుమంతుల వారి విగ్రహాలతో పాటు ఈ వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే స్వామివారు 20 అడుగుల ఎత్తు మరియు అదేవిధంగా స్వామివారు ఆశీర్వదిస్తున్నట్టు చేతి మూమెంట్ మరియు అదేవిధంగా హనుమంతుల వారు కూడా విగ్రహం చేతులు మూమెంట్ ఉంటుంది మా ఈ విగ్రహానికి. ఈ సంవత్సరం మా విగ్రహం యొక్క ప్రత్యేకత ఇది అందుకని ఈ ప్రజలు విరివిగా పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. అన్నదానం ఈ శుక్రవారం మా విగ్రహం దగ్గర గణపతి హోమం మరియు అన్నదానం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుకుంటాం. ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్న టీచర్లు పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని నేతాజీ హైస్కూల్ కరస్పాండెంట్ సిహెచ్ మల్లికార్జునరావు, ప్రిన్సిపాల్ సిహెచ్ అనుపములు అన్నారు. అపుస్మాన్ నిర్వహించిన బెస్ట్ టీచర్స్ ప్రధానోత్సవంలో నేతాజీ హైస్కూల్కు చెందిన ఏ మోహన్, సుష్మా, బిందుల అవార్డులు పొందడం జరిగిందని అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయుల అభినందన సభ పాఠశాలలో నిర్వహించారు. కార్యక్రమంలో సుధా, సంధ్య, సౌజన్య, అంజలి, వనజ, సిరిచందన, కావ్య, అనూష, శరణ్య, హరిబాబు, స్వామి తదితరులు పాల్గొన్నారు. స్కూల్ కరస్పాండెంట్ మల్లికార్జునరావు సార్కి, అలాగే ప్రిన్సిపల్ అనుపమ మేడంకి, అలాగే యాజమాన్యానికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాంటి మంచి అవకాశాన్ని మాకు కల్పించి మా మీద ఇంకా ఎక్కువ బాధ్యతని సార్ పెట్టి ఉన్నారు. కాబట్టి మేము ఈ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకొని ఇంకా పిల్లలకి ఇంకా మా యొక్క స్కిల్స్ని మేము ఎక్కువగా యూజ్ చేసుకొని పిల్లల్ని ఇంకా రేపటి తరానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దేటటువంటి బాధ్యత మా పైన ఎంతైనా ఉంది. కాబట్టి మేము ఈ యొక్క ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నందుకు స్కూల్ యాజమాన్యానికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ మల్లికార్జునరావు సార్ గారికి నగరంలోని రైల్వే గేట్ అవతల గల బాలాజీనగర్ 7వ లైన్లో గణేష్ విగ్రహం వద్ద భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వల్లంశెట్టి నాగరాజు ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుంచి వినాయకుని మండపం ఏర్పాటు చేసి వినాయక విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 2వ పట్టణ సిఐ మేడ శ్రీనివాసరావు పాల్గొని భక్తులకు అన్న సంతర్పణ చేశారు. భక్తులకు అన్నదానం చేయడం ఎంతో గొప్పదని సిఐ అన్నారు. గణేష్ మహారాజు అందరికీ శుభాలు కలిగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బాలాజీనగర్ విగ్రహ కమిటీ సభ్యులు ఉంగరాల శ్రీనివాసరావు, కోడే నాగరాజు, కె వెంకటరమణ, ఉంగరాల శ్రీకాంత్, కర్రీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. గణేష్ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు అందరూ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనం హిందూ సాంప్రదాయ ప్రకారంగా కానీ చూసుకుంటే పండగలంటే మనుషుల్లో ఉన్నటువంటి యూనిటీని పెంచడానికి ఉపయోగపడేటువంటివి. ఇలాంటి చైతన్యం అనేక పండగల్లో కూడా మనం చూడవచ్చు.
దానిలో భాగంగా అన్నదానం చేయడం అనేది ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో గొప్ప విషయం అని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. అలాగనే శాంతియుతంగా నిమజ్జనానికి కార్యక్రమాన్ని కూడాను చేసుకొని అందరూ కూడాను సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చి ఇక్కడికి పిలిపించినటువంటి నాగరాజుకి మరియు ఇక్కడ ఉన్నటువంటి యూత్ కమిటీ అందరికి కూడాను మరొకసారి ధన్యవాదాలు. ఇది మూడోసారి దానికి సంబంధంగా భోజనాలు ఏర్పాటు చేశారు నాగరాజు. దీనికి సంబంధించి ఏ రిస్క్ లేకుండా సాంప్రదాయంగా రేపు ఊరేగింపు కూడా అందరితో కలిసి నడవాలని. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. బాధలను ఓర్చుకుంటూ బాధ్యతలను నెరవేర్చుకుంటూ పైకి నవ్వుతూ కనిపిస్తూ బ్రతికే గొప్ప నటుడు మధ్యతరగతి మనిషి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.